ఏడుపోతుంది. మరి 2006లో బాలకోటయ్య గారు కల్వకుర్తికి రావడం, కల్వకుర్తిలో వచ్చి ఆయన బస్ స్టాండ్లోనే 2 రోజులు ఉండడం జరిగింది. 2 రోజుల తర్వాత దాంట్లో బస్ స్టాండ్లో ఒక షాప్ పెట్టిన మన క్రైస్తవుడు, మా బంధువు దాస్ అని అల్ల షాప్ నడిపించేవాడు. ఆయన చూసి ఎవరు మీరు ఎదుర్కొంటారు బస్ స్టాండ్లో అని అడిగినప్పుడు నేను సేవకుని, నేను మార్కాపురం నుంచి వచ్చిన, సేవ చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపిస్తే వచ్చిన అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. అతడు అయ్యా మీరు పాస్టర్లు ఇక్కడ ఉండకూడదు, ఇది బస్ స్టాండ్ కనుక మీరు ఈ ప్రాంతంలో సేవ చేయాలని అనుకుంటే మీరు రూమ్ తీసుకొని ఉండాలి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఇంటికి కోలుకోపోవడం జరిగింది. కోలుకుపోయి అక్కడ 2 డేస్ అయిన తర్వాత 3వ రోజు నా దానికి తీసుకొని వచ్చింది. సార్ ఈయన పాస్టర్ అంట, రాజంపల్లి నుంచి వచ్చాడు అని చెప్పినప్పుడు నాకు పరిచయం కావడం జరిగింది. అది 2006లో. అప్పటి నుంచి నేటి వరకు చావు అతని విడపాసే వరకు నైటు 10 గంటలకు మేము అందరం కలిసి టీ తాగాం. 10 గంటల వరకు నాతోనే ఉన్నాడు. ఒక 5-6 మంది డైలీ కలుసుకునేవారు. అట్లా నాతోనే ఉండి 10 గంటల తర్వాత ఆయన చావు వార్త విన్నప్పుడు చాలా బాధాకరం అనిపించింది. నేను నమ్మలే. ఎందుకనంటే ఆ చెరువు దగ్గరికి పోయినప్పుడు ఆ చెరువు గురించి ఎన్నోసార్లు చెప్పిన నేను. ఎందుకంటే కరోనా టైంలో బయట తిరగడానికి వీల్లేదు. పోలీసు వాళ్ళు ఎవరు తిరిగినా అరెస్ట్ చేసేది, కొట్టేది. కానీ కరోనా టైంలో నేను కంపల్సరీ తిరిగేది. కంపల్సరీ అంటే టౌన్లో తిరగకపోయేది. మా పొలం దగ్గరికి పోతుంటుంది. అందరం పొలం దగ్గరికి పోయి నైటు 9-10 గంటలకు మళ్ళీ వస్తుంది. ఆ చెరువు కిందనే మా ల్యాండ్ ఉంటుంది. అప్పుడు నేను వర్షం పెట్టుకున్నాం. దానికోసం డైలీ పోతుంటాం, అందరం డైలీ పోయి వస్తుంటుంది. ఆ చెరువు గురించి ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పిన. దాంట్లో చేపలు పట్టుకొని కాల్చుకొని తిన్న రోజులు పట్టుకుంటాయి మాయ. మరి ఎందుకు దాని విషయం ఆయన నెగ్లెక్ట్ చేసిందో నాకు తెలియదు, కానీ అది మాత్రం చాలా బాధాకరంగా ఉంది. తన జీవితం 2006 నుంచి మొన్నటి ఆయన మరణించేంత వరకు నన్ను ఎన్నడూ కూడా విడిచి ఉన్న రోజులు లేవు. ఆయన ఎంత దూరం పోయినా మన సాయంత్రం నాకు కాడికి వస్తుండే. నేను ఎక్కడ పోయినా మళ్ళీ ఆడికి మా ఆఫీస్ కాడికి వస్తుండే, అందరం కలిసి నేర్చుకుంటుండేది. అదేవిధంగా సాయంత్రం ఎవరికే నాకు ఇజ్రాయల్ యాడికి వస్తాడు. నేను హైదరాబాద్ ఉన్నా కానీ ఫోన్ చేశాడు, ఒక దగ్గర లేడు ఉండవు, మీరు ఫ్రీ ఉండవు. ఒకవేళ ఫ్రీ ఉంటే నేను దొరికిపోతుంది. నిన్న కూడా ఒక మీటింగ్ ఉన్నది నాటకాలంగా, నేను ఫోన్ చేశాడు. ఇంకా ఈ విషయం నాకు చెప్పాలి, నేను కూడా మర్చిపోయాను. నాకు డ్యూటీ ఉంది సార్, మీరు పోయిరండి అని చెప్పినప్పుడు సరే ఓకే అని చెప్పి డ్యూటీ ఉంటే నేను ఆయన డిస్టర్బ్ చేయకపోయేది. ఎందుకంటే ఆయన వర్క్ చేస్తేనే ఈ కుటుంబం నడవాలి. ఇప్పుడు మన సామ్రాజ్యం చెప్పింది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎంతగానో వాళ్ళు శ్రమించారు అనేది నేను కళ్ళారా చూసిన. వాళ్ళు కాటన్ మిల్లో పనిచేయడం, ఆ కీరాట్లో పనిచేసినప్పుడు, ఆ కాటన్ మిల్లో కూడా జైన్ అయ్యి పనిచేసినప్పుడు, ఆ కాటన్ మిల్ల సూపర్వైజర్కు నేను ఫోన్ చేసేది. అతన్ని కూడా నేనే కాటన్ మిల్లో పెట్టించిన. నువ్వు పాస్టర్ను చీపు పని ఏది ఉంటుంది అన్నిట్ల కంటే ఊరికే ఏ రిస్క్ లేని పని పెట్టి అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పినంటే కూర్చొని ప్యాకింగ్ చేయడం ఒకటే ఉంటుంది సార్ అని చెప్పి. సరే అదే పెట్టి అని చెప్తే వీళ్ళకు కేవలం ప్యాకింగ్ చేసేదే పెట్టింది, ఇంకా వేరే ఎవరితో రిస్క్ లేకుండా అది పెట్టించిండు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు అక్కడ చేయడం జరిగింది. ఆ పని చేసేటప్పుడు ఆ పని చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళని పంపించిన డైరెక్టర్ వీళ్ళని తీసేసి, మరి ఎందుకు తీసేసిందో తెలియదు. ఆ డైరెక్టర్ తాను కూడా నేను కోటయ్య పోయి మాట్లాడి రావడం జరిగింది. కానీ కోటయ్య ఇప్పుడు సామ్రాజ్యం చెప్పిన మాట ఏంటంటే మేము చావనన్నా వస్తాం కానీ సేవ విడిచిపెట్టి పోము అనే మాట కోటయ్య నాతో ఎన్నోసార్లు చెప్పింది. మాట ఎందుకనంటే నన్ను దేవుడు పంపించిండు, నేను కేవలం సేవ చేయడానికైనా వచ్చిన, నేను చనిపోయినా బతికినా ఇక్కడనే ఉంటా కానీ నేను అక్కడ పోను అని చెప్పి. ఇంకా అది చాలా బాధాకరం అనిపించింది. అయితే ఆ తర్వాత ఇజ్రాయెల్కి మ్యారేజ్ చేయాలన్నప్పుడు అన్న తెలంగాణ అమ్మాయినే చూడు చేతం అని చెప్పినప్పుడు మేము కొంతమందిని చూడడం జరిగింది. కానీ ఎందుకో మలకోట ఇష్టపడాలి, కొత్తగా వాళ్ళు ఎట్లా ఉంటారు నాకు వద్దు అని చెప్పి అన్నప్పుడు సరే అయిపోవడం కూడా జరిగింది.
మరి కోటయ్య అయితే నాతో తన జీవితంలో ఆయన జీవించిన సంవత్సరాలు అక్కడ ఏమో కానీ నాతోనైతే చాలా ఆత్మీయంగా నాకు ఒక మంచి ఫ్రెండ్గా దొరికాడు. నేను ఎక్కడ పోయినా, నేను ఏడ తిరిగినా కంపల్సరీ నా ఎంబడి దొరకపోతుంది. మేము ఇద్దరం కార్లో అవుతుంటే చాలా మంది పరిచయం, ఏ పోలీసు వాళ్ళు కానీ కూడా కానీ మమ్మల్ని ఆపనీకి వెళ్ళలేదు. ఎందుకంటే మేమే డిపార్ట్మెంట్ అని చెప్పి ఆ సేవకులకు మాకున్న గొప్ప ధన్యత ఇచ్చిండు దేవుడు. నేను మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ని ఆయన పరిచయం చేసినాను. కల్వకుర్తిలో ఉండే అసలైన బీజేపీ లీడర్లను ఆయన పరిచయం చేసినాను. అందుకే ఈ ఏరియాలో కూడా ఎన్నోసార్లు ఇంతకు ముందు కోటయ్య రాకముందు ఇదే క్రీస్తు సంఘం నుంచి ఒకరు వచ్చి ఇక్కడనే వాళ్ళు కిరాయికి ఉన్నప్పుడు నైట్ వాళ్ళని కొట్టి అప్పటికప్పుడు జీపు తెచ్చి సామాన్ వేసేలా కొట్టిన రోజులు కొట్టుకుంటారు. ఆ తర్వాత కోటయ్య ఇచ్చినాక మన అబ్రాహం సార్ ఇల్లు మాట్లాడి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ గౌడ్ ఇంట్లో లూకాస్ పాస్టర్ అన్నాడు, ఆయన కిరాయికి ఆయనకు నేనే చెప్పి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు లక్ష్మీ గౌడ్ క్రైస్తవులు పాస్టర్లు అంటే చాలా ప్రేమించేవాడు. ఇంకోటి మా కుటుంబం గురించి లక్ష్మీ గౌడ్కు బాగా తెలుసు. మేమందరం పాత ఏరియాలో ఉండేవాళ్ళం కనుక మా గురించి బాగా తెలుసు వాళ్ళకు. వాళ్ళు మమ్మల్ని చాలా గౌరవించేవాళ్ళు. అదేవిధంగా కోటయ్య కూడా చెప్పినప్పుడు పెట్టుకోవడం జరిగింది. తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందు ఇల్లు కొన్న తర్వాతనే బయటికి వెళ్ళాం అని చెప్పి లక్ష్మీ గౌడే చెప్పడం జరిగింది మాట కూడా. అయితే నేను పక్కలో ఒక ప్లాట్ కొని ఉన్నా. కోటయ్యకు దాంట్లోనే ఆ ఒక రూమ్లోనే నడిపిస్తుంది చర్చి. అన్న చర్చి అయితే బాగుంటుంది నాకు కట్టుకోనికి అన్నప్పుడు కోటయ్య నేను ఆడ ప్లాట్ కొన్న దాంట్లో నువ్వు పాక వేసుకొని నడిపి అని చెప్పిన. అంటే నడిపిస్తా అని అట్లే పెయింటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇల్లు తీసుకోకముందు ఇంకొక ఇల్లు చూసినాం. అది వద్దని నేనే చెప్పిన. చూసిన తర్వాత ఇక ఇది సెలక్షన్ అయిన తర్వాత తీసుకోవడం జరిగింది. తన ఎంతగానో శ్రమించేవాడు. నువ్వు ఆయన ఎంత స్పీడ్ నడుస్తాడంటే అంత స్పీడ్ నడిచేది. నేను హైదరాబాద్ చౌరస్తా నుంచి చాప్కాడికి రాకముందే నాకంటే ముందు వచ్చేది. ఇంకొకటి కోటయ్యలో ఉన్న గుణలక్షణాలు ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఖండించబడతాడు. ఆయన యథార్థపరుడు. ఏదైనా సరే తప్పులు మాట్లాడి చెప్పేవాడు మాత్రం కాదు. ఫోన్ అయితే ఈ ఫోన్లో నా ఫోన్ పోయింది, ఖరాబ్ అయింది. 2 ఫోన్లు పోయింది. 2 ఫోన్లు పోతే దాంట్లో ఉన్న ఫోటోలు నెంబర్లు అన్నీ డిలీట్ అవుతాయి కదా. ఈ ఫోటోలు మాత్రం పోలేదు. మరి ఇప్పుడు అట్లే ఉన్నాయి ఈ ఫోన్లోనే. మరి అది దేవుడు కృప చేద్దో కానీ నేను మర్చిపోలేకపోతున్నా. దేవుడు అది కూడా మరి ఆ రకంగా పెట్టుకుంటాయేమో. మా పిల్లలు కూడా మొన్న నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఈ ఫోన్ వాళ్ళు తీసుకొని దీన్ని మొత్తం అంతా సెట్టింగ్ చేసినప్పుడు డాడీ అన్నీ ఎగిరిపోయినాయి కానీ కోటయ్య అంకుల్ ఫోటోలు అట్లే ఉన్నాయని చెప్పి మళ్ళీ దాన్ని క్లారిటీ చేసి మళ్ళీ పెట్టినా. నేను అల్లున్న ఏ ఒక్కటి తీసేయకూడేమో అని చెప్పిన. అది ఎందుకంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఉండాలని చెప్పి నేను ఆ రకంగా చేయడం జరిగింది. ఇంకా నాతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ నాతో చాలా మంది కలిసి ఉండే బీజేపీ లీడర్లు కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరన్నా కానీ అందరితోనే నేను ఎక్కడ పోయినా కానీ కోటయ్య తీసుకుపోయి పరిచయం చేస్తుంది. అట్లా మిర్జీల సంఘం కూడా నడిపించేటప్పుడు ఆడొక ప్రోగ్రాం పెట్టినాం. దానికి కలెక్టరు తర్వాత డిఎస్పీ వచ్చారు. వాళ్ళని కూడా పరిచయం చేయించినప్పుడు కోటయ్య చనిపోయినప్పుడు వాళ్ళు రానికే ప్రయత్నం చేశారు. అదే కోటయ్య చాలా మంచోడు కదా, ఇప్పుడు నీ ఎంబడి ఉంటాడు కదా, మేము వస్తామని అన్నారు. వాళ్ళకు అనుకోకుండా ఒక సమస్య జరిగితే రాలేకపోయింది. ఎందుకంటే ఆయన అందరిని ప్రేమించేవాడు. అలాంటి ప్రేమ మరి మనలో కూడా ఉండాలి. అదేవిధంగా కోటయ్య చనిపోయిండు, ఒక సేవకుడు చనిపోయిండు అంటే సేవ ఏం కావాలి? సేవకుడు చనిపోతే సేవ ఏమవుతుంది? ఫలిస్తుంది. ఇంకా సేవకుడు ఎప్పుడైతే చనిపోతాడో తన సేవ ఫలిస్తుంది. అది నిజమైన సేవకుడు. యేసుప్రభు శిష్యులలో అందరూ ఘోరంగా చనిపోయారు. ఎవరు మామూలుగా చనిపోలేదు. వాళ్ళు ఆ ఘోరంగా చనిపోయినందుకే సేవ ఫలించింది, లేకపోతే ఫలించకపో. కోటయ్య కూడా తన బాప్తీసం ఇచ్చి, మీరు అది గమనించడం లేదు కానీ బాప్తీసం ఇచ్చిన తర్వాత తన పైకి లేస్తున్నాడు. బాప్తీసం తీసుకున్న ఆయన పాస్టర్ గారేమో లోపలికి వెళ్ళిపోతున్నాడు. మరి అది దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు కానీ ఎంత అద్భుతంగా తన మరణాన్ని దేవుడు తీసుకున్నాడంటే అది దీవెనకరంగానే ఆశీర్వాదకరంగానే నేను భావిస్తున్నాను.
చాలా మంది చాలా ఇబ్బందులతోని సమస్యలతో చనిపోతారు, కానీ దేవుని పని కోసం చనిపోయిన వాళ్ళు చాలా అరుదు. మన పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఇదే అన్నాడు, దేవుని సేవలో చనిపోవడం అనేది అది ఆశీర్వాదకరం, దీవెనకరం అని చెప్పి పాస్టర్ గారు మాట్లాడడం జరిగింది. మరి అలాంటి దీవెన మన కోటయ్య కుటుంబానికి వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి కోటయ్యకైతే సామ్రాజ్యం నేను బాగా గమనించిన, ఏ ఒక్కనాడు ఎదురు మాట్లాడు, ఏ ఒక్కనాడు కూడా ఎదురు ఆయన ఒక మాట అన్న రోజు ఉడకలేదు. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ నిజంగా చాలా చిన్నపిల్లగాడు, ఇజ్రాయెల్కి ఇక్కడ విషయాలు ఏం తెలియవు. అయినా కానీ వాళ్ళిద్దరుండి చిన్న చిన్నగా సంఘాన్ని కట్టి ఇంత శ్రమించి ఈరోజు కోటయ్య విడిచిపెట్టిపోయిన సంఘాన్ని అభివృద్ధి పరచడానికి సంఘముకు ఎంతో తోడ్పడుతుంది. సంఘస్థులు కూడా చాలా ప్రేమిస్తూ మరి ఆయన విడిచిపెట్టిన దాన్ని డెవలప్ చేస్తూ దేవుని రాజ్యానికి పడుతూ సంఘం సిద్ధపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలాంటి దీవెనలు ఈ కుటుంబానికి ఇంకా రావాలని, కోటయ్యను జ్ఞాపకం చేసుకోవడానికి ఇజ్రాయెల్ చేసిన ఈ కోరికను బట్టి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతున్నాను. ముఖ్యంగా కోటయ్య నాతో ఎప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, తన అక్క గురించి మాట్లాడు, తన మేనక్క గురించి చెప్పుకున్నాను. ఆమె ఇంకా ఉండడం అంటే అది దీవెనకరమే. ఆమెకి ఏమైనా జరిగిందంటే ఈ నుంచి బస్ ఎక్కిపోయాక చూపించి మళ్ళీ వస్తుంది. ఆమె అంతా ప్రేమిస్తుండే కోటయ్య. కోటయ్య వాళ్ళ కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, ఎవరితో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేవాడు. ఈ కోటయ్య మాట్లాడకుండా మాట్లాడకపోయి ఎవరైనా ఏమన్నా తిట్టినా కానీ వాళ్ళు ఎవడే మాట్లాడుతుండే. అట్లాంటి కలిసిమెలిసి ఉండే మనిషి, అందుకే నాకు నచ్చింది ఆ కోటయ్య. చాలా మంది నాకు ఫ్రెండ్స్, కానీ దాంట్లో ఏ పాస్టర్ అయితే నాకు అంత అనుకూలంగా అంత ప్రేమతో ఉన్నది లేదు. కానీ కోటయ్య అయితే నాకు చాలా నా హృదయం సారి అని నేను భావిస్తాను. నేను ఇప్పటికి కూడా ఆయన మరవలేకపోతున్నా. అది చాలా బాధాకరమే. అయినప్పటికీ దేవుడు సంఘాన్ని దీవించి ఇజ్రాయేలు తన పిల్లలను, సామ్రాజ్యాన్ని, వాళ్ళ అమ్మను కూడా దీవిస్తూ కాపాడుతూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దైవ సేవకులందరూ వచ్చి మరి ఈ విధంగా మనం అందరం జ్ఞాపకం చేసుకోవడానికి, కోటయ్య గురించి కొన్ని సాక్ష్యాలు మాట్లాడడానికి ఈ సమయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం.